ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ a plus b, a are acute angles such that sin of a plus b equal to 24/25 and tan a equal to 3/4, then find the value of cos b అన్నమాట. ఇక్కడ sin of a plus b ఇచ్చారు, tan a ఇచ్చారు, cos b ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం గివెన్లో tan a తీసుకుందాం. tan a ఈక్వల్ టు 3/4 ఇచ్చారు. బేసికలీ tan a అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. దీని నుంచి మనం cos a sin a కూడా ఈజీగా తీసుకొచ్చేయచ్చు. ఎలా అంటే నేను ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తున్నా. ఇప్పుడు ఈ యాంగిల్ ఏ అనుకుందాం, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసాం. సో ఇప్పుడు ఆపోజిట్ బై అడ్జసెంట్ అనేది 3/4 కదా. సో ఈ యాంగిల్ ఏకి ఆపోజిట్ అంటే ఇది, దాని నెంబర్ 3. అడ్జసెంట్ అంటే ఇది, దీని నెంబర్ 4. ఇప్పుడు ఈ ఎక్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో బై పైథాగరస్ థీరం, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఇక్కడ హైపోటెన్యూస్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9, అంటే 16 ప్లస్ 9 వచ్చేసి 25. సో ఎక్స్ స్క్వేర్ 25 అయినప్పుడు ఎక్స్ అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5. సో దీని వాల్యూ మనకి 5 వచ్చింది. సో దీని నుంచి మనం సైన్ ఏ ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. సైన్ ఏ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. యాంగిల్ ఏకి ఆపోజిట్ అంటే 3, హైపోటెన్యూస్ అంటే 5, 3/5. సో కాజ్ ఏమవుతుంది? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ అంటే యాంగిల్ ఏకి ఇది 4 బై హైపోటెన్యూస్ అంటే 5. సో ఇప్పుడు మనం ఏం తీసుకున్నామంటే గివెన్లో నుంచి ఇది పక్కన పెట్టేస్తే సైన్ ఆఫ్ a plus b తీసుకున్నాం, 24/25. సో దీని నుంచి a plus b ఏమవుతుంది? సైన్ ఇటు వస్తే సైన్ ఇన్వర్స్ అవుతుంది. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 24/25 అన్నమాట. సో మనకి ఇక్కడ b ఒక్కటి సెపరేట్గా రాద్దాం, ఎందుకంటే క్వశ్చన్లో cos b అడిగారు కాబట్టి. b ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 24/25. సో ఏ ఇటు వస్తే మైనస్ ఏ. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అప్లై కాస్ ఆన్ బోత్ సైడ్స్. సో అప్లైయింగ్ కాస్ చేసినప్పుడు ఏమవుద్దంటే కాస్ b ఈక్వల్ టు కాస్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 24/25 మైనస్ ఏ అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఏంటి? కాస్ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది. సో ఫార్ములా ఏంటి? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఇది చాలా బేసిక్ అండ్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇప్పుడు దీంట్లో మనం ఎలాబరేట్ చేద్దాం. కాస్ బి ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉందనుకున్నాం. సో ఇదేమవుతుంది? కాస్, ఇది ఈ టర్మ్ వచ్చేసి ఏ, ఈ టర్మ్ వచ్చేసి బి. సో కాస్ ఏ అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 24/25 కాస్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ సైన్ ఏ అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 24/25 ఇంటూ సైన్ బి అంటే ఏ. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే కాస్ ఏ వాల్యూ ఎంత? సో ఈ కాస్ ఏ వాల్యూ తెలుసు, ఈ సైన్ ఏ వాల్యూ తెలుసు. అండ్ ఇక్కడ సైన్ ఇన్వర్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనకి కాస్ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 24/25 ఉంది. ఓకే,
సో ఇప్పుడు మనకి దీని వాల్యూ వచ్చేసి దట్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అనేది 24/25 కదా. సో ఇప్పుడు మనం దీనికి ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను నేను. ఏ ప్లస్ బి ఒక యాంగిల్కి ట్రయాంగిల్. సో యాంగిల్ అనేది ఏ ప్లస్ బి అవుతుంది. ఎందుకు ఈ ట్రయాంగిల్ అంటే ఇప్పుడు చూస్తే కాస్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 24/25. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 24/25 అంటే ఏంటి? ఏ ప్లస్ బి. అంటే ఇదేమవుద్ది? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అవుతుందా ఇంటూ కాస్ ఏయా. కాస్ ఏ వాల్యూ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసేసాం. ఏంటది? 4/5. 4/5 ప్లస్, సో ఇది 24/25 అయింది, క్యాన్సిల్ అయింది కాబట్టి నెక్స్ట్ ఇంటూ సైన్ ఏ. సో సైన్ ఏ అంటే 3/5 టు 3/5. ఇప్పుడు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి రావడానికి నేను ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను. సో ఈ ట్రయాంగిల్ ఏంటంటే యాంగిల్ ఏ ప్లస్ బి తీసుకుంటున్నా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో. సో దీంట్లో ఏంటంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అనేది 24/25 అంటే ఇది ఆపోజిట్ సైడ్, ఇది హైపోటెన్యూస్ సైడ్. సో ఆపోజిట్ వచ్చేసి యాంగిల్కి 24, హైపోటెన్యూస్ వచ్చేసి 25. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని హైపోటెన్యూస్ థీరం ప్రకారం సాల్వ్ చేస్తున్నాం, పైథాగరస్ థీరం ప్రకారం. సో ఇప్పుడు ఇదేమవుతుందో చూద్దాం. ఇప్పుడు బై దీన్ని నేను ఇక్కడ రాస్తా. ఇది ఒక ట్రయాంగిల్. ఓకే. సో ఈ ట్రయాంగిల్ ఏ ప్లస్ బి యాంగిల్. సో ఏ ప్లస్ బిలో ఆపోజిట్ 24, హైపోటెన్యూస్ 25. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో కాబట్టి ఇక్కడ మనం పైథాగరస్ థీరం యూజ్ చేయొచ్చు. బై పైథాగరస్ థీరం. బై పైథాగరస్ థీరం ఏమవుతుందంటే మనకిది హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో హైపోటెన్యూస్ అంటే 25 స్క్వేర్ ఈక్వల్ టు ఒక సైడ్ స్క్వేర్ వచ్చేసి 24 స్క్వేర్ ప్లస్ ఇంకో సైడ్ స్క్వేర్ వచ్చేసి ఇది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇదేంటి? ఎక్స్ స్క్వేర్. సపోజ్ ఎక్స్ అనుకుందాం. సో ఇప్పుడు 25 స్క్వేర్ అంటే 625 అండ్ అలాగే 24 స్క్వేర్ అంటే ఎంత? 576 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు మనకి 625లో నుంచి 576 అనేది తీసేయాలి. సో 625 మైనస్ 576 అనేది ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అంటే 49 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఎక్స్ అంటే ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే 7. సో ఎక్స్ మనకి ఇక్కడ 7 వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ ఇక్కడ పెట్టుకుందాం. సో 24, 25 వచ్చింది, దీని వాల్యూ వచ్చేసి 7 వచ్చింది. ఓకే. సో ఇక్కడ మనకి ఇప్పుడు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కావాలి. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏంటి? ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో ఇక్కడ ఎడ్జసెంట్ వాల్యూ ఎంత? యాంగిల్ ఏ ప్లస్ బికి 7/25. సో 7/25. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 7/25 ఇంటూ 4/5 ప్లస్ 24/25 ఇంటూ 3/5. ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 7 4s 28. 7 4s 28/25 ఇంటూ 5 125 ప్లస్ 24 ఇంటూ 3s are 72/25 ఇంటూ 5 125. సో 125 LCM. 28 ప్లస్ 72 అంటే ఎంత? 100. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే 4/5 వచ్చింది. సో దీని నుంచి therefore cos B equal to 4/5. Thank you.